హలో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మీకోసం ఒక మంచి నోటిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. కేంద్ర ప్రభుత్వం సంస్థలో అది కూడా ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా పర్మనెంట్ ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రం ఇది ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అయితే అండి. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కింద పనిచేసే ప్రతిష్టాత్మక ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి అయితే సరికొత్త డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. అసలు ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే దేశవ్యాప్తంగా ఉన్న పత్తి రైతులకి, కాటన్ ఫార్మర్స్కి ఎవరైతే ఉన్నారో వారికి మద్దతు ధర కల్పిస్తూ ప్రతి కొనుగోలు సంబంధించినటువంటి సేల్స్ అండ్ పర్చేస్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నిర్వహిస్తుంది. దీనికి వచ్చేసి దేశవ్యాప్తంగా 19 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. 590 కంటే ఎక్కువ మార్కెట్ యార్డులు ఉన్నాయండి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నవీ ముంబైలో ఉంది. ఈ సంస్థ మరింత బలోపేతం చేయడానికి యంగ్ అండ్ డైనమిక్ క్యాండిడేట్స్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ వీడియోలో కావలసినటువంటి అర్హతలు ఏంటి, వయసు ఎంత ఉండాలి, జీతం ఏమి ఇస్తున్నారు, పరీక్ష విధానం ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సిలబస్ ఏంటి అని అన్నీ కూడా మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇక అలాగే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో ఈ పొజిషన్స్కి సూటబుల్ అవుతారు అనుకుంటున్నారో వారికి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాత్రం ఎవరైతే అప్లై చేశారో వారు అప్లైడ్ అని చెప్పేసి మాత్రం కామెంట్ చేయండి. ఇక మన వీడియో సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే, ఈ నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే, మొదటగా మనం అతి ముఖ్యమైన తేదీల గురించి మాట్లాడుకుందామండి ఫ్రెండ్స్. దీనికి కేవలం ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే తీసుకోరు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం జరిగింది అయితే July 9, 2026 నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపుకు సంబంధించినటువంటి చివరి తేదీ వచ్చేది July 24, 2026 వరకు ఉంది. ఇక్కడ మీరు ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్లై చేయడానికి కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. లాస్ట్ డేట్ వరకు అయితే అస్సలు వెయిట్ చేయకండి. సర్వర్ బిజీ అయి కావచ్చు, లేకపోతే అప్లై చేసేవారు చాలామంది ఉంటే కూడా సర్వర్ ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి అర్హత ఉన్నవారు వెంటనే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేయండి. ఒకవేళ ఫామ్ ఫిల్లింగ్లో కానీ ఫీజు పేమెంట్లో కానీ ఏదైనా సమస్య అలాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేది ఉంటే అప్లికేషన్ పోర్టల్లోనే గ్రీవెన్స్ పోర్టల్ అనేది ఉంది, అందుబాటులో ఉంది. అక్కడ మీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అన్నీ కూడా సబ్మిట్ చేయొచ్చు. వారు మీకు దానికి రెస్పాన్స్ ఇస్తారు. ఇక వేకెన్సీస్ అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏం కావాలంటే ఈ పొజిషన్స్కి అయితే చూసుకుంటే, ఇప్పుడు ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో చాలా జాగ్రత్తగా వినండి. అభ్యర్థులు కేవలం ఒక్క పోస్టుకు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. అంటే ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే మాత్రం అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. జూనియర్ అసిస్టెంట్ జనరల్ పోస్ట్ కోడ్ గుర్తుంచుకోండి 107. దీనికి మొత్తం 30 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మాత్రం మీరు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రం కనీసం 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు అయితే 45% మార్క్స్లు ఉంటే సరిపోతుంది. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. జూనియర్ అకౌంట్స్ పోస్ట్ కోడ్ అయితే 106 అండి. దీనిలో మొత్తం 50 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మీరు బీకామ్ పూర్తి చేసి ఉండాలి. మార్కుల శాతం మాత్రం సేమ్ జనరల్, ఓబీసీకి అయితే 50%, రిజర్వ్డ్ కేటగిరీస్కి అయితే 45% ఉండాలి. ఇక జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ వర్క్ అయితే పోస్ట్ కోడ్ 105. దీనిలో కూడా 50 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి బీఎస్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. మార్కుల శాతం జనరల్, ఓబీసీకి 50%, మళ్ళీ అలాగే ఎస్సీ, ఎస్టీ వారికి అయితే 45% అయితే ఉండాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్ కింద అయితే పోస్ట్ కోడ్ వచ్చేసి 104 అండి. మొత్తం 8 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ సిఏ, సిఎంఐ అయితే చేసి ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ పోస్ట్ కోడ్ అయితే 103. మొత్తం 8 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎంబీఏ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా అగ్రికల్చర్ మేనేజ్మెంట్ చేసే వారైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అసిస్టెంట్ మేనేజర్ కింద ఐటీ పోస్ట్కి అయితే చూసుకుంటే పోస్ట్ కోడ్ వచ్చేసి 102. కేవలం ఒకటే పోస్ట్ ఉంది. దీనికి ఎంసీఏ లేదా బీఈ, ఐటీసీఎస్ లేదా ఐటీ సిస్టమ్ స్పెషలైజేషన్తో ఎంబీఏ, పీజీడీఎంఏ చేసిన వారైతే ఉండాలి. కనీసం 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే వారు అడిగారు. అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి పోస్ట్ కూడా అయితే 101. దీనికి కూడా ఒక్క పోస్టే ఉంది. హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 50% మార్క్స్ చేసి ఉండాలి. డిగ్రీలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్కి అయితే మాత్రం ఉండాల్సి ఉంటుంది. దీనికి కూడా 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే వారు అడుగుతున్నారు.
ఇక మనం శాలరీ స్ట్రక్చర్, ప్రొబేషన్ అండ్ సర్వీస్ బాండ్కి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక అందరికి ఇష్టమైన టాపిక్ ఇదైతే శాలరీ మరియు సర్వీస్ కండిషన్ ఎలా ఉంటాయని చూద్దాం. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అయితే పే స్కేల్ వచ్చేసి 40,000 నుండి 1,40,000 వరకు అయితే ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు అయితే 30,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ జనరల్ అకౌంట్స్ మరియు జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బేసిక్ పే స్కేల్ అయితే 22,000 నుంచి 90,000 వరకు ఉంటుంది. అంటే హెచ్ఆర్ఏ, డిఏ వంటి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే జూనియర్ అసిస్టెంట్లకే స్టార్టింగ్ నెలకు 35,000 నుంచి 40,000 వరకు అయితే గ్రాస్ శాలరీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇలాంటి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక ప్రొబేషన్ పీరియడ్ అయితే చూసుకుంటే మనము సెలెక్ట్ అయిన అభ్యర్థులు జాయిన్ అయిన తేదీ నుండి 12 నెలలు, 1 సంవత్సరం ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు. తర్వాత వారు పర్మనెంట్ అయిపోతారండి వాళ్ళ జాబ్. ఇక సర్వీస్ బాండ్ గురించి సంబంధించిన వివరాలు చూసుకుంటే ఇక్కడ ఒక ముఖ్యమైన రూల్ అయితే ఉంది. మీరు జాయిన్ అయ్యాక కనీసం 3 సంవత్సరాలు సంస్థలో సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అంతకంటే ముందే మానేస్తే మాత్రం మీ ఒక 3 నెలల బేసిక్ మాత్రం వారికి కట్టాల్సి ఉంటుంది, బాండ్ కింద చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఏ శాలరీ అయితే ఉన్నారో బ్రాకెట్లో ఆ బ్రాకెట్ వారు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ సంబంధించిన వివరాలు చూసుకుంటే వయసు విషయానికి వస్తే మాత్రం ఏజ్కి సంబంధించి చూసుకుంటే కనీసం వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అయితే గరిష్ట వయసు 32 సంవత్సరాలు. మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ అసిస్టెంట్ మరియు కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అయితే గరిష్టంగా 30 సంవత్సరాలు మించకూడదు. ఈ వయసును నోటిఫికేషన్ వచ్చిన తేదీ ఆధారంగా అయితే కటాఫ్ చేస్తారు. అయితే రిజిస్ట్రేషన్ ఉన్న అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఏజ్ అనేది లభిస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 5 years అనేది ఉంటుంది, అంటే 35 ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారైతే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వారికి అయితే 10 సంవత్సరాలు అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే మాత్రం నిబంధనల ప్రకారంగా వయో సడలింపు అనేది ఉంటుంది. గరిష్టంగా ఉన్న రకాల సడలింపు కలుపుకొని వయసు 47 సంవత్సరాల వరకు మాత్రం మించకూడదు. ఇక అప్లికేషన్ ఫీజు అండ్ ఎగ్జామ్ సెంటర్స్ సంబంధించిన వివరాలు చూసుకుంటే ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఎంత ఉందో చూద్దాం. ఫీజు కొంచెం ఎక్కువనే ఉంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ విద్యార్థులకైతే అప్లికేషన్ ఫీజు అయితే 1,000 రూపాయలు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జీల కింద 500 రూపాయలు ప్లస్ 18% జీఎస్టీ కలుపుకొని మొత్తం 1,770 రూపాయలు అయితే ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే అప్లికేషన్ ఫీజు అయితే ఎటువంటిది తీసుకోవట్లేదు. కేవలం ఇంటిమేషన్ ఛార్జీల కింద 500 రూపాయలు, దానికి సంబంధించిన జీఎస్టీ 90 రూపాయలు కలుపుకొని 590 రూపాయలు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. ఫీజును కేవలం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్లో పే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ సిటీస్ సంబంధించి చూసుకుంటే దేశవ్యాప్తంగా 11 నగరాలలో ఏదైతే సెలక్షన్ సంబంధించినటువంటి సిబిటి టెస్ట్ అనేది వారు నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మాత్రం చాలా మంచి అవకాశం ఏంటంటే మన హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. కానీ దగ్గర ఉన్నవారు ఎవరైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్కి అయితే మీరు ఎగ్జామ్ సెంటర్ని ఎంచుకోవచ్చు. కాబట్టి మీరే వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, లేకుండానే హ్యాపీగా మన దగ్గర ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్యాటర్న్ అనేది క్రైటీరియా చూసుకుంటే ముందుగా మరి ఉద్యోగం ఎలా ఇస్తారంటే సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఇందులో కేవలం ఒక్క స్టేజ్ ఉంటుంది ఫ్రెండ్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటారు వాళ్ళు. ఇంటర్వ్యూలు కూడా ఉండవు. పరీక్షా విధానం అయితే చూసుకుంటే ఎలా ఉంటుందంటే చూసుకుంటే మనం అన్ని పోస్టులకు పేపర్ 120 మార్కులకు సంబంధించిన ఆబ్జెక్టివ్ ఎంసీక్యూ ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాలు ఉంటుంది, అంటే 2 గంటల సమయం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి మాత్రం 1 మార్క్ ఇస్తారు. అలాగే ఎక్కడైతే రాంగ్ ఆన్సర్ ఉంటుందో దానికి 1/4 అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ అనేది దెబ్బ పడుతుంది. ఎందుకంటే మీరు కాన్ఫిడెన్స్ లేనటువంటి క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ చేయకుండా వదిలేయడమే బెస్ట్ అండి. ఇక పేపర్లో మొత్తం 5 భాగాలు ఉంటాయండి. ఉదాహరణకు చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ జనరల్ సిలబస్ చూసుకుంటే యూనిట్ 1 కింద జనరల్ ఇంగ్లీష్లో 20 ప్రశ్నలు అడుగుతారు. యూనిట్ 2 కింద రీజనింగ్ కింద 20 ప్రశ్నలు. యూనిట్ 3 కింద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కింద 25 ప్రశ్నలు. యూనిట్ 4 కింద జనరల్ నాలెడ్జ్ కింద 25 ప్రశ్నలు. యూనిట్ 5 కింద బేసిక్ కంప్యూటర్ ప్రొఫెషన్ సంబంధించి 30 ప్రశ్నలు అయితే అడుగుతారు. జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ లేదా కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అయితే 60 ప్రశ్నలు జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. మిగిలిన 60 ప్రశ్నలు వారి యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది, అంటే బీకామ్, బీఎస్ అగ్రికల్చర్ నుండి అయితే అడుగుతారు.
పరీక్షలు క్వాలిఫై అవ్వడానికి కనీసం మార్కులు అయితే ఉండాల్సి ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ మార్క్ చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు అయితే కనీసం 40% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అయితే కనీసం 30% మార్కులు వస్తేనే క్వాలిఫై అయినట్లు గుర్తిస్తారు వారు. హౌ టు అప్లై డాక్యుమెంట్స్ టు అప్లోడ్ అంటే ఎలా అప్లై చేయాలి, మన డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలంటే దీనికి ఎలా అప్లై చేయాలి మీరు సింపుల్గా www.cotcorp.org.in అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. రిక్రూట్మెంట్ లింక్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఉండాల్సి ఉంటుంది. అది యాక్టివ్గా ఉండాలి. అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ సైజులు గుర్తుపెట్టుకొని మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా ఈ డీటెయిల్స్ వారు క్లియర్గా నోటిఫికేషన్లు ఇచ్చారు, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 50 KB నుంచి 80 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సంతకం స్కాన్ కాపీ 50 KB నుంచి 80 KB మధ్యలో జేపీజీ ఫార్మాట్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ ఇది డేట్ ఆఫ్ బర్త్ కింద కన్సిడర్ చేస్తారు. ఇది వచ్చేసి 100 KB నుంచి 1000 KB జేపీజీ కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంచవచ్చు. తర్వాత 12th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ చూసుకుంటే అంటే ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్ చూసుకుంటే 100 KB నుంచి 1000 KB వరకు జేపీజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. మీ డిగ్రీ లేదా ఫైనాన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఏదైతే ఉందో, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అలాంటివి మాత్రం 100 KB to 1000 KB జేపీజీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంచుకోవచ్చు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే ఏమన్నా ఎవరికైతే వారు అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఈ విధంగానే ఫార్మాట్లోనే చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు మాత్రం ప్రివ్యూ చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ మార్చడానికి వీలుండదు. తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు రిజెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ రోల్కి రూరల్ ఏరియాలో పోస్టింగ్ అయితే ఉండవచ్చండి. అది ఫ్రెండ్స్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. కేవలం డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో సెటిల్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. సిలబస్లో కంప్యూటర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ యాప్టిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగానే ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా జాబ్ కొట్టేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అప్లై లింక్ మరియు నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, అలాగే పిన్ కామెంట్లో కూడా ఇస్తాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.